हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल न्यू चैनल अंडी जीएम बंजारा ब्लॉग्स కొత్త ఛానల్ క్రియేట్ చేసిన సో ఎస్పెషల్లీ వినాయకుని బ్లాగ్స్ కోసమే క్రియేట్ చేసిన ఈ ఛానల్ సో మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుతున్నాను అండ్ ఇక్కడ మనం ప్రజెంట్ వచ్చింది రాహుల్ కళాకార్ ఇన్ నాగోల్ వరల్డ్ ఫేమస్ అండి సో ఇక్కడ అయ్యే వినాయకులు మామూలుగా ఒక ఫుల్ ఫేమస్ గణేశులు సో పిల్లర్ నెంబర్ C821 పిల్లర్ నెంబర్ అండి ఆపోజిట్లో మన రాహుల్ కళాకార్ షెడ్ అన్న వాళ్ళ గణేశులు మాత్రం ఒక రేంజ్ ఉంటాయి సో లోపలికి వెళ్ళి మనం వినాయకులు చూద్దాం పదండి ఇది మన ఇక్కడ బొజ్జ గణపతి చూస్తారు కదా శ్రీకాకుళం వచ్చిన గణపతి అది సో బయట సింపుల్గా పెట్టారు సో లోపలికి వెళ్ళి చూద్దాం మనము ఈ వినాయకుడు వచ్చేసి లాస్ట్ ఇయర్ వినాయకుడు మనకు సో ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ డెమో కోసం పెట్టారు అండ్ ఇక్కడ మన సోలాపూర్ టైప్లో వచ్చిన గణేశుడు సో దగ్గర 15 ఫీట్ ఉంటుంది గణేశుడు మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది సో ఫుట్బాల్ అయితే ఆ కంప్యూటర్ అవ్వాలి కానీ సోలాపూర్ టైంలో రాహుల్ కళాకారులో ఫస్ట్ టైం దీన్ని మన గణేశుడు తయారు చేయడం సో ఇలాంటి చాలా లైన్లో చాలా ఉన్నాయి సో చూసుకోవచ్చు అండ్ కొత్త కాన్సెప్ట్లతో చాలా అద్భుతంగా ఉన్నాయండి గణేశుడు మనం ఇక్కడ కూడా చూద్దాం సో ఇక్కడ కొన్ని డెమో పీసెస్ పెట్టిర్రు చూసుకోవచ్చు మన పైన నరసింహస్వామి దేవుడు అవతారంలో ఉన్న మన స్వామి అండ్ ఇక్కడ మన నాగేశ్వరుడు మధ్యలో మన గణేశుడు అండి అండ్ ఇక్కడ పాము మొత్తం చుట్టుకుంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంత చక్కగా నీట్గా వచ్చుండో ఇక్కడ వచ్చేసి మన సిద్ధేశ్వర గణేశుడు చూస్తారు కదా దగ్గర 6 ఫీట్ ఉందండి చాలా చక్కగా నీట్గా అద్భుతంగా ఎంత చక్కగా నీట్గా గణేశుడు మేకింగ్ చేసి ఉన్నారో సో చాలా అద్భుతంగా ఉన్నాయండి అండ్ ఇంకో కొన్ని మోడల్స్ లోపల ఉన్నాయి మనం చూద్దాము కూడా దగ్గర 20 ఫీట్ల గణేశుడు శివుడు అండ్ మన సూర్యోదయుడు అండ్ మన మధ్యలో బొజ్జ గణపతి అండి సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నందీశ్వరుడు అండ్ ఎలిఫెంట్ ఉందండి రెండు అటాచ్ చేసి ఇక్కడ ఒక తలకాయ అటాచ్ అయింది అండ్ మన గణేశుడు చూసుకోవచ్చు పెద్దగా ఉన్న భారీ విగ్రహం చాలా అద్భుతంగా నీట్గా చక్కగా రాహుల్ కళాకారులో ఎవ్రీ ఇయర్ 2024 అవ్వండి 25 అవ్వండి అండి కొత్త కాన్సెప్ట్లతోటి చాలా అద్భుతంగా ఉన్నాయండి గణేశుడు మాత్రం చాలా చక్కగా చేస్తారు అండ్ మన లోపలికి వచ్చి 2024 రాహుల్ కళాకారులో స్పెషల్ గణేశుడు అండి మన అయోధ్య రామ మందిర్ టెంపుల్ సో బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మనకు అయోధ్య రామ మందిర్ టెంపుల్లో అండ్ ఇక్కడ మన రాముడు ఇక్కడ నిల్చున్నట్టు బాణం పట్టుకొని నిల్చున్నాడండి అండ్ మన వజ్రపై ఇక్కడ కూర్చున్నట్టు చూడండి ఎంత కొత్త కాన్సెప్ట్లతో చాలా అద్భుతంగా ఉందండి గణేశుడు మాత్రం సో బుకింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు గణేశుడు మాత్రం మీకు ఏ వినాయకుడు కావాలంటే ఆ వినాయకుడు అండ్ మీరు విత్ ఫోటోతో సహా మీకు మాకు ఈ టైప్లో గణేశుడు కావాలంటే వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు సో ఇప్పుడే చాయిస్ మనకి తర్వాత ఉండదు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము మన బుద్ధి విఘ్నేశ్వర గణేశుడు అండి సో మనం ఇక్కడ పుస్తకం రాస్తున్నట్టు అండ్ ఇక్కడ శివ పార్వతులు సైడ్లు వచ్చినాయి మనకు అండ్ బ్యాక్డ్రాప్లో మన పికాక్ సో చాలా అద్భుతంగా నీట్గా కొత్త కాన్సెప్ట్ మంచిగా వేసినండి గణేశుడు ఇది దగ్గర 10 ఫీట్లు ఉండొచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లైన్ మొత్తం అటు సైడ్ చూద్దాం మనం అండ్ ఇక్కడ మన సోలాపూర్ టైప్లో చూసుకోవచ్చు గణేశుడు దగ్గర 15 ఫీట్లు ఉందండి సో టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయండి దగ్గర 50 డిఫరెంట్ టైప్స్లో ఉన్న గణేశులు అండి మొత్తము సో చూసుకోవచ్చు అండ్ ఇంకా ఇంకొన్ని మోడల్స్ చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళి బొజ్జ గణపతిని చూసుకోవచ్చు చాలా అద్భుతంగా నీట్గా ఉన్నాడండి గణేశుడు మాత్రం 6 ఫీట్లు ఉండు మాత్రం ఇక్కడ మన ధోతి వర్క్ చూసుకోవచ్చు చాలా చక్కగా ఎంత అద్భుతంగా ఇచ్చిందో సో చాలా యూనిక్గా ఉందండి అండ్ మన ఈ ఆర్చ్ కానివ్వండి డెకరేషన్ కానివ్వండి అండ్ మన బొజ్జ పైన చూసుకోవచ్చు ఆవరణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అండ్ ఇవి వచ్చేసి మన అన్ని లాస్ట్ ఇయర్ వినాయకులు సో చూసుకోవచ్చు నందీశ్వరుడు పైన కూర్చున్న గణేశుడు సో ఈ లైన్లో మొత్తం ఇవే ఉన్నాయండి అండ్ మనకు పక్క షెడ్లో ఏదో చూపిద్దాం పక్క షెడ్లో కూడా చాలా కొత్త యూనిక్ ఉన్నాయి గణేశుడు మాత్రం సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సోలాపూర్ టైప్లో మన ముంబై స్టైల్ గణేశుడు అండి లాల్బాగ్ గణేశుడు అండ్ పైన మన 2 సింహాల తలకాయ కలిపి ఒకటే ఇచ్చింది ఆడ అచ్చు కూడా బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ గణేశుడు మాత్రం ఇంకా ఫుడ్ వర్క్ అయితే అవ్వలేదండి ఒక మేబీ ఒక 2-3 మంత్స్లో అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది నాకు వచ్చిన అప్డేట్ వరకు అండ్ మొత్తం ఈ లైన్లో చూసుకోవచ్చు ఇక్కడ చూస్తారు కదా ఇది ఒక కొత్త మోడల్ అండి మన రాధాకృష్ణుడు టైప్లో గణేశుడు అండ్ మనకు బ్యాక్డ్రాప్లో మనకి ఇక్కడ పికాక్ వచ్చింది ఇక్కడ చెట్టు వచ్చింది అండ్ బ్యాక్డ్రాప్లో ఆర్చిలో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు మేక వచ్చిందండి ఇక్కడ మేక చూసుకోవచ్చు ఇక్కడ మూషిక వాహన చిన్న ఉంది అండ్ మనకు గణేష్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి రాధాకృష్ణ టైప్లో అండ్ ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఉందండి అక్కడ మెయిన్ గణేశుడు అండ్ ఇక్కడ మెయిన్ స్పెషల్ గణేశుడు మనకు 9 రకాల గణేశుడు అండి సో ఇక్కడ 2 గణేశులు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ 2 గణేశులు పైన మనకు నందీశ్వరుడు పైన పక్కన 2 గణేశులు అండ్ మనకు చెవులో 2 గణేశులు వచ్చిందండి మెయిన్ బొజ్జ గణపయ్య మనకు ఇది బాలాపూర్ టైప్లో వచ్చింది కానీ కాకపోతే గణేశులు మాత్రం కొత్త కాన్సెప్ట్లతో వచ్చిందండి 15 ఫీట్ల విగ్రహం చాలా అద్భుతంగా కొత్త కాన్సెప్ట్లతో ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు చేతులు అయితే మేకింగ్ అవుతున్నాయి అండ్ ఇక్కడ లాస్ట్ టైం కూడా గణేశులు
సో చూసిరుగా గైస్, ఇది ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ అండి. సో చాలా అద్భుతంగా కొత్త కొత్త కాన్సెప్ట్లతో రావుల కళాకారులు మంచి విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. సో బుకింగ్ మాత్రం అవైలబుల్ ఉంది, డోంట్ మిస్. మీరు వచ్చి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిదండి. అండ్ ఈ కొత్త ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బ్లాగ్స్ తీస్తూనే ఉంటానండి. సో ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ.